ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క నూతన ఉదయాన మిమ్మల్ందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపలో ఆయన దయలో మీరు వర్ధిల్లాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, ఈ నూతన సంవత్సరంలో మీరు ప్రతి విషయంలో కూడా వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ జీవితంలో ఒకవేళ ఏ దారి కనబడినట్లుగా మీకు అనిపిస్తుందేమో, శత్రువైన సాతాను నీతో పోరాడుతూ ఉన్నా, నీకు ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉన్నా, నిన్ను భయపెడుతూ ఉన్నా, సాతాను మాటలు నమ్మకండి, మనుషుల మాటలు కూడా నమ్మద్దు. దేవుని మాటను గట్టిగా పట్టుకోండి. నేను ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాను, నా మాటలు నమ్మండి, నేను తప్పక మిమ్మల్ని లేవనెత్తుతాను, మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని వాక్కును పట్టుకోండి. ఆ వాక్యే ఏ దారి లేని నీ జీవితంలో దారిని చూపిస్తుంది. మోయబడిన ప్రతి పరిస్థితిని కూడా ఆయన వాక్కు తెరుస్తుంది, నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఉదయాన్నే దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. దేవుని వాక్కు మీతో మాట్లాడుతున్నట్లయితే, మీరు బలపడుతూ ఉన్నట్లయితే తప్పక ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. శ్రమల్లో కష్టాల్లో ఉన్న వారికి వినిపించండి. మంచంపై నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి తప్పకే వాక్కును వినిపించండి. ఆయన తన వాక్కుని పంపి వారందరినీ కూడా బాగు చేయబోతున్నాడు. అంతేకాకుండా మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన విన్నపము నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతులు మిమ్మల్ని బలపరుస్తాయి, మిమ్మల్ని నడిపిస్తాయి. అంతేకాకుండా మీరు ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఈరోజు మీ యొక్క ప్రతి సమస్య నుండి కూడా మీరు విడుదల పొందుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఎవరు అంటే దేవునిని ప్రేమించేవారు. నిజమే, మనందరం కూడా దేవుని ప్రేమిస్తూ ఉన్నాం. మనందరికీ కూడా ప్రభు అంటే ఎంతో ఇష్టం. ఆయన నమ్ముకొని ఉన్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయనను ప్రేమిస్తున్న నీకు సెలవిస్తున్నాడు ఆయన. నీ జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని, నీకెదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను, నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధను కూడా మేలు కొరకు ఆయన వాడుకుంటాడంట. ప్రతిదాన్ని కూడా ఆయన వాడుకొని వాటన్నిటినీ మేలుగా మార్చి ప్రతి విషయాన్ని సమకూర్చి జరిగిస్తాడంట. నీవు అనుకుంటూ ఉండొచ్చు, ఈ శ్రమ నన్ను నాశనం చేయడానికే వచ్చిందేమో, ఈ కష్టం ద్వారా నేను నశించిపోతానేమో, ఈ వేదన నన్ను కృంగదీస్తుంది, ఈ వ్యాధి నన్ను మరణానికి దారితీస్తుందేమో అని ఈ విధంగా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే నీ జీవితంలో ఉన్న సమస్యలు నిన్ను నాశనం చేయడం కొరకు రాలేదని వాక్యం సెలవిస్తుంది. వాటన్నిటిని కూడా దేవుడు నీ మేలు కొరకు వాడుకుంటున్నాడు. కీడులన్నిటినీ మేలుగా మార్చి నీ జీవితంలో నీకు ఏది కావాలో, ఏది అవసరమో, దేని కొరకు నువ్వు ఆశిస్తున్నావో, దేనిని వెతుకుతున్నావో వాటన్నిటినీ సమకూర్చి జరిగించబోతున్నాడు. పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నా ఆయనను ప్రేమిస్తున్న నీకు ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ పరిస్థితుల బట్టి నువ్వు మారిపోతూ, అయ్యో దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇంత ప్రార్థిస్తున్నా దేవుడు నా ప్రార్థన వినలేదు, ఇన్ని సంవత్సరాలుగా ఆయన నమ్ముకున్నాను కానీ నా జీవితంలో కార్యం జరగలేదని నీవు నిరుత్సాహపడితే నీవు ఆయనను ప్రేమించడం లేదు అని అర్థమవుతుంది.
అంటే దేవునిని ప్రేమించడం అంటే ఆయనను కనుగొనడమే, ఆయనను తెలుసుకోవడమే పూర్తిగా. రుచి చూచి ఆయనను తెలుసుకుంటే ఆయనను ప్రేమించకుండా ఉండలేం. ఆయనను ఎరుగుటయే నిత్య జీవమని ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిజంగా కనుక ఆయనను ఎరిగి ఉంటే, ఆయనను కనుగొంటే ఆయనకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. అంటే నీ జీవితంలో అన్నిటికన్నా ముందు ప్లేస్లో దేవుడు ఉంటాడు. ఆయనను నువ్వు మొదటగా ప్రేమిస్తావు. ఆయన తరువాతే ప్రతిదానికి కూడా నువ్వు ప్రయారిటీ ఇస్తావు. అయితే చాలామంది వారి జీవితంలో ఫస్ట్ ప్లేస్ భర్తకిస్తారు, చాలామంది ఫస్ట్ ప్లేస్ భార్యకి ఇస్తారు, చాలామంది వారి జీవితంలో ఫస్ట్ ప్లేస్ పిల్లలకి ఇస్తూ ఉంటారు, వారి ఉద్యోగానికి ఇస్తూ ఉంటారు మొదటి స్థానం, వారి వ్యాపారానికి ఇస్తూ ఉండొచ్చు మొదటి స్థానం, లేక ధనానికి వారు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉండొచ్చు, లేక పేరు ప్రఖ్యాతుల కొరకు వారు ఆశపడుతూ మొట్టమొదటి స్థానాన్ని పేరు ప్రఖ్యాతులకు ఇస్తూ ఉండొచ్చు. అయితే కొందరికి మాత్రం వీటన్నిటికంటే కూడా మొట్టమొదటి ప్లేసు దేవునిది. ఆయనను మొదటి స్థానంలో పెడతారో వారి జీవితం లేక ఏది కూడా వెనుదిరిగి చూసుకోక్కర్లేదు. ఎందుకంటే కీడును కూడా మేలుగా మారుస్తాడు దేవుడు వారి జీవితంలో. ఆయనే మొదట ఉంటాడు కాబట్టి వెనుకున్న వాటినన్నిటిని కూడా ఆయన నడిపిస్తాడు. వారి జీవితంలో సమస్తాన్ని కూడా చూసుకుంటూ, సమస్తాన్ని మేలు కొరకు వాడుకుంటూ సమకూర్చి జరిగిస్తాడు. ఎవరైతే దేవునికి మొదటి ప్లేస్ ఇస్తారో, మొదటి స్థానాన్ని ఇస్తారో, అంటే అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా ఆయనను ప్రేమిస్తారో, దేవుడు కూడా వారికి మొదటి స్థానం ఇస్తాడు, వారిని ప్రేమిస్తాడు అందరికంటే కూడా. అందుకే ప్రభువు పేతురుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. నిజమే, ఆయనను గనపరిచే వారిని ఆయన కూడా గనపరుస్తాడు. దావీదు కుటుంబాన్ని చూస్తే దావీదు యొక్క అన్నదమ్ములందరూ కూడా వారి చదువుకు, వారి ఉద్యోగానికి, వారి ప్రొఫెషన్కు మొదటి స్థానం ఇచ్చారు. అయితే దావీదు మాత్రం తనకి ఏమీ లేకపోయినా, నా అన్నలింత ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, రాజు దగ్గర ఉన్నారు కదా, నా బ్రతికేంటి ఈ గొర్రెల దొడ్డులని ఏడుస్తూ కూర్చోకుండా, ఏమీ లేకపోయినా పర్వాలేదు, యెహోవా నా కాపరిగా ఉన్నాడు, ఆయన నాకుండగా నేను దేని కొరకు కూడా దుఃఖించక్కర్లేదు. ప్రస్తుతం నేను గాఢంధకారపు లోయలో ఉన్నా, ప్రస్తుతం నాకేమీ లేకుండా ఉన్నా, ఆయన నాకు కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తాడు అని మొట్టమొదటి ప్లేస్ దేవునికి ఇచ్చాడు. దావీదులో దేవుడు చూసిన క్వాలిటీ ఏంటంటే దేవునిని ప్రేమించడం. అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాడు, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించలేదు. అందుకే దేవుడు కూడా దావీదును అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు, వారి అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా అందరికంటే ఎక్కువగా ఘనపరిచాడు. అంతవరకు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు వారి అన్నదమ్ములు. అయితే దేవుడు దావీదును హెచ్చించడం ప్రారంభించాడు, వారందరికన్నా ఉన్నత స్థితిలో పెట్టాడు, మహారాజుగా నిలబెట్టాడు. ఇదంతా మనకు తెలుసు అనుకుంటాం, కానీ దావీదు వలె మనం చేయలేకపోతున్నాం. దావీదును మనం అనుసరించలేకపోతున్నాం. దావీదు ప్రేమించినట్లుగా దేవునిని ప్రేమించలేకపోతున్నాం. అందుకనే దావీదు వలె మనం హెచ్చించబడలేకపోతున్నాం. ఆనాడు పేతురును ప్రశ్నించిన ప్రభువు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, వీరందరికంటే, వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అదే ఆయన స్వార్థం కొరకు కాదు, కానీ ఈ లోకంలో అన్ని ప్రేమలు కూడా ఒకరోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైంది, ఆ ప్రేమ మాత్రమే మిగులుతుందని మనం తెలుసుకోలేకపోతాం. అయితే ప్రభువుకు తెలుసు, అయ్యో ఈ లోక ప్రేమల చుట్టూ తిరుగుతూ అనేక సంవత్సరాలు వ్యర్థం చేసుకుంటున్నారు, వ్యర్థమైన ప్రేమలతో వారి జీవితాన్ని అంతా పాడు చేసుకుంటున్నారు అని దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి, ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ ఒకరోజు వెళ్ళిపోతాయి. దేవుని ప్రేమ మాత్రమే మిగులుతుంది. అది మనం తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన సమయం వ్యర్థం కాకూడదని, మన జీవితం వ్యర్థం కాకూడదని దేవుడు ఎంతగానో ఆశించి ఈరోజు అడుగుతున్నాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమల్ని నువ్వు ఆశ్రయిస్తావా? వారి వెనుకనే నువ్వు వెళ్తావా? లేక శాశ్వతమైన ప్రేమ కొరకు నువ్వు వెతుకుతావా? శాశ్వతమైన ప్రేమ నువ్వు కనుగొంటావా? ఆ ప్రేమను కనుగొంటే ఆ ప్రేమలో సమస్తము ఉంది, నీకు కావలసినవన్నీ ఆ ప్రేమలో ఉన్నాయి. విడువని ఎడబాయిన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు ఆయన. చివరి దినము వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు. నీ చివరి దినము వరకు కూడా నీ పట్టుకుని నడిపిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఒక డెసిషన్ తీసుకుందాం. అవునయ్యా, ఇంతవరకు అనేక ప్రేమల గుండా వెళ్ళాను, నా సమయం అంతా వ్యర్థం చేసుకున్నాను, నాకు మిగిలింది ఏదీ లేదు. ఇక్క నుండి నేను ప్రేమిస్తానయ్యా, ఇక్క నుండి నీ కొరకు జీవిస్తానయ్యా,
ఇక నుండి నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానని మనందరం కూడా చెప్దాం. మన నోటితో ఆయనకు తెలియచేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. నన్ను ప్రేమిస్తున్న మీకు నేను తోడుగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని మీకు అనుకూలంగా మారుస్తాను. సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాను, భయపడొద్దని. తండ్రి, ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మరో, ఎంతమంది ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం పొందుకొందురుగా కేస్తున్నామములో. ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుగా కేస్తున్నామములో. నిన్ను కనుగొనడమే నిత్య జీవం, నిన్ను కనుగొనడమే ప్రేమించడము. ఎంతమంది నిన్ను కనుగొన్నారో, నీ కార్యములు రుచి చూచారో, నీ ప్రేమను రుచి చూచారో, నీ శక్తిని ఎరిగి ఉన్నారో వారందరి జీవితాల్లో సమస్తము సమకూర్చి జరుగునుగా కేస్తున్నామములో. మరి ముఖ్యంగా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది శోధనలో ఉన్నారయ్యా, సమస్యలు ఉన్నారయ్యా, వ్యాధితో మంచంపై ఉన్నారు తండ్రి, ఆర్థిక బంధకాల్లో ఉన్నారయ్యా, కోర్టు కేసెస్లో ఉన్నారయ్యా, పొలం సమస్యలో ఉన్నారయ్యా, ఇంటి సమస్యలో ఉన్నారు, కుటుంబ కలతలతో ఉన్నారు, ఉద్యోగలేమితో ఉన్నారు, ఉద్యోగ సమస్యల్లో ఉన్నారు, వివాహాలు జరగక నలిగిపోతున్నారు, గర్భఫలం లేదని దుఃఖంతో ఉన్నారు, వ్యవసాయంలో నష్టాలు చూస్తున్నారు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నారు, సొంత గృహాలు లేక దుఃఖపడుతూ ఉన్నారు, భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులతో నలిగిపోతున్నారు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నవారు ఉన్నారు, మంచంపై నలిగిపోతున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. యేసు రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుకుంటున్నాను. యేసు నామంలో ప్రతి విషయం నుండి విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి ఒక్కరి జీవితంలో వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని మీరు మారుస్తున్నందుకు వందనాలు. ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా చేస్తున్నందుకు వందనాలు. ప్రతి వ్యాధి నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి ఆర్థిక బంధకం నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి దీర్ఘకాలిక వ్యాధి నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి అప్పు బాధ నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి చీకటి శక్తుల ప్రభావం నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి భయం నుండి, ప్రతి మరణకరమైన పరిస్థితుల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. వారు ఎదుర్కొంటున్న సమస్య ఎంత కఠినమైందైనా, వారు ఎదుర్కొంటున్న బాధ ఎంత భయంకరమైందైనా, ఎంత కన్నీటి గుండా ప్రయాణిస్తూ ఉన్నా యేసు ఈరోజు వారందరినీ కూడా మీరు ముట్టారని, ప్రతి ఒక్కరి జీవితంలో లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు టోటల్గా మార్చివేస్తున్నందుకు వందనాలు. వారి చరిత్రలు మారుస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని, పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టినందుకు వందనాలు. వారు ఎక్కడ ఉంటే అక్కడ వరకు మీరు వెళ్ళి మీ అద్భుతాన్ని జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమున ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తూ ఈ దినమును ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా భయపడకండి. మీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా భయపడకండి. ఒక్కటే చేయండి, ప్రభువును ప్రేమించండి. మీ సమస్తము కంటే ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వండి. ఆయనను ప్రేమించండి. ఆయన ఎవరో కనుగొనండి. సమస్తాన్ని కూడా మీ జీవితంలో సమకూర్చి జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నేను రిసీవ్ చేసుకుంటున్నాను, ఆయన వాక్కు నన్ను తాకిందన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గడిపే